మరి ఈ సమయంలో మన మధ్యలో కొర్రేలు పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థించవలసిందిగా కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, శ్రేష్టమైన నామను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క మందిరము ప్రభా, ఈ యొక్క ఓపెనింగ్లో మీరు తోడై ఉన్నందుకు నీకు వందనాలు నాయన. ఎందరికీ లేని భాగ్యాన్ని, రాజుల సహితము లేని భాగ్యాన్ని నీ దాసులకు ఇచ్చిన విధానం బట్టి కూడా నీ స్తోత్రాలు. ఈ మందిరంలో ప్రభా నెమ్మది కలిగిద్దని, శాంతి, సమాధానం, సంతోషాలన్నీ గుప్తమయమైన నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన అనేక మంది దాసులము, సంఘ బిడ్డలందరూ కలిసి నాయన ఈ కార్యక్రమంలో మేము ముందుకు కొనసాగటానికి మీరు సహాయం దయచేయండి. మేము మనుషులు ఎంతమంది అన్నా వ్యర్థముగానే ప్రభావ ఈ దూత గణముతో ఇక్కడ ఈ స్థలమంతా మీరు నిండి ఉన్నందుకు నేను స్తోత్రాలు నాయన. ఈ దాసులపై నుండి కార్యక్రమం అంతట్లో ముందు మీరు నడిపించి ఈ కార్యాలన్నీ జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి మరి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చదువుకొని ప్రార్థన ద్వారా మరి రిబ్బన్ కట్ చేసుకొని మరి ఆలయంలోనికి ప్రవేశిద్దాం. సేవకులందరూ ముందుకు వచ్చినట్లయితే సేవకులందరూ ముందుకు రండి. మరి సమయంలో కీర్తన భాగముల నుండి 24వ కీర్తన మరి 7, 8, 9 వచ్చిన మన మధ్యలో రాజేష్ గారు చదివి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములుగా యెహోవా, యుద్ధశూరుడని యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనడి. చదివి సహాయం చేసిన రాజేశ్వరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరొక వాక్య భాగం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15, 16 వచనాలు మన మధ్యలో అభిషేక్ గారు చదివి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. 7వ అధ్యాయము 15, 16 వచనాలు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుచున్నాను, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాని కొరకు పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నా మనసును నిత్యము దాని మీద. వాక్యాన్ని చదివిన అభిషేక్ గారికి నా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి చిన్నవారు నుండి వచ్చిన తిమోతి గారు ప్రార్థన చేస్తే మరి ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకున్నాం. రైట్, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా యావే, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రమయ్యా. నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలు. ప్రత్యేకంగా నాయన తల్లి గర్భంలో పెళ్లిగా రూపించబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే నాయన మీ దాసులు దానియేలు గారిని నాయన సునీతమ్మ గారిని మీరు ఏర్పాటు చేసుకొని అయ్యా మీరు జరిగిస్తున్న పరిచయం కొరకు వందనాలు. అయ్యా మీ సావుకురాలుగా మీరు ముద్ర వేసినందుకు వందనాలు.
అయ్యా మీ దాసులయ్యా ఇగో ఈ సొప్ప గ్రామంలో ఎంతో ప్రయాసపడి పరిచర్య జరిగిస్తుండగా మీరు ఇచ్చిన తండ్రి నూతనమైన మందిరాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ యొక్క మందిరాన్ని నామములో నీకు ప్రతిష్ఠ చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ మందిరాన్ని నీ మహిమతో నింపండి నాయన. నీకు వందనాలు. ఈ మందిరంలో నీ ప్రభావాన్ని ఉంచండి నాయన. ఎవరైతే ఈ మందిరం అడుగు పెడుతున్నారో వారందరూ రక్షించబడుతున్నారు కాక, వారందరూ పరలోక రాజ్యములకు వారసులుగా మార్చబడుతున్నారు కాక నాయన. వారందరూ స్వస్థ పడుతున్నారు కాక నాయన. నీకు వందనాలు. ఒక స్వస్థత శాలగా మీరు ఉంచండి. ప్రజలను మీరు ఆకర్షించండి నాయన. గ్రామాన్ని మీరు కదిలించండి నాయన. నీకు వందనాలు. గ్రామంతా తండ్రి కదిలించబడి ఈ మందిరానికి వచ్చి నీ వల్ల మేలు పొందుకొని నీ ఉపదేశాలు వింటూ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి నాయన. నీకు వందనాలు. అద్భుతమైన మీ కృప, ఆశ్చర్యకరమైన మీ సహాయం దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ తలవచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ ఈ నూతన మందిరాన్ని నీకు ప్రతిష్ఠ చేస్తుండగా అద్భుతమైన మీ కృప, ఆశ్చర్యకరమైన మీ సహాయం దయచేసి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యెషువా మెస్సయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన తిమోతి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో సేవకులందరూ కూడా ఇలా చేపట్టుకొని మరి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలోనికి పాల్గొనవలసిందిగా అందరూ సేవకులందరూ అందరూ చప్పట్లు కూడా గట్టిగా ఈ సమయంలో మాట్లాడుతూ ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన యావే, ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడచి దేవుడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, దేవుడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇజ్రాయేలు సైన్యమునకు నడచిన యావే, ఇజ్రాయేలు సైన్యమునకు మరి అందరండి మరి సమయంలో సేవకుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. వచ్చిన వారందరూ మీరు క్రమంలో కూర్చోండి. మరి స్థానిక సేవకులు డానియలయ్య గారు స్టేజ్ మీదకి వస్తుండగా అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగనే చన్నమరంలో పరిచయం చేస్తున్న తిమోతి అయ్య గారు మన మధ్యలో ఉన్నారు, స్టేజ్ మీదకి వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగనే కొర్నేలయ్య గారు మన మధ్యలో ఉన్నారు, స్టేజ్ మీదకి వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. మధ్యలో అభిషేక్ అయ్య గారు ఉన్నారు, స్టేజ్ మీదకి వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. మన మధ్యలో రాజేష్ అయ్య గారు ఉన్నారు, స్టేజ్ మీదకి వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో స్థానిక సేవకురాలు అమ్మగారు వచ్చి పాట పాడుతూ ఉండగా తండ్రి నామాన్ని కనపరుచుకుందాం. అమ్మగారు మీ డాడీ ఉన్నారు. ఈ సమయంలో రెండమ్మ
హలో హల్లెలూయా. హల్లెలూయా. బహు సుందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సుందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా మెస్సయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన్న కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సుందర్య సియోనులో స్తుతి
ఓకే ఎవరు
ఓకే ఈ సమయంలో చిన్నపిల్లలు ఒక పాట పాడి తండ్రి నామాన్ని కనపరుస్తున్నారు. అందరూ చప్పట్లు కూడా గట్టిగా. అధికముగా ఆరాధించును ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆసక్తితో
ఓకే, రైట్. మరి ఈ సమయంలో మరి స్థానిక సేవకులు మరి సాక్ష్యం పంచుకుంటారు. దానికి ముందుగా మధ్యలో రాజేష్ అయ్య గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. సాక్ష్యం హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి ఒకసారి చెప్తామా? హల్లెలూయా. అందరు సంతోషమా? అందరు సంతోషంగా ఉన్నారా? నిజంగా కదా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని ఇంత నిండుగా చూడటం చాలా గొప్ప విషయం అండి. దీన్ని ఇలాగ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సరే, తదుపరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు నా తండ్రి వేలాది వందనములు తెలియజేస్తున్న మా పరమ తండ్రి, నాయనా ప్రభు, అనుకోని రీతిగా నా తండ్రి ప్రభు, నాయనా యొక్క గ్రామానికి నా తండ్రి ప్రభు మమ్మలను, నాయనా మీ యొక్క బిడ్డలు నాయన ప్రభు నడిపించినటువంటి విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రములు నా తండ్రి ప్రభు. ఇది మీరు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రియ నా తండ్రి ప్రభు. నాయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభు ఈ యొక్క ఆలయ ప్రతిష్ట గురించి నా తండ్రి ప్రభు ప్రార్థన చేస్తున్నా తండ్రి ప్రభు. ఈ యొక్క ఆలయం నా తండ్రి ప్రభు ప్రతి సంపాదన నా తండ్రి ప్రభు, ప్రతి ఒక్క కార్యక్రమంలో నా తండ్రి, ఇక్కడ జరగబోయే ప్రతి ఒక్క ఆరాధన కార్యక్రమంలో నా తండ్రి, ఈ మందిరం ఎప్పుడు నా తండ్రి ప్రభు ఇలా నిండుగా ఉండినప్పుడు సహాయం చేయండి తండ్రి ప్రభు. ఆ యొక్క కృపను నా తండ్రి ప్రభు ఈ మందిరానికి మీరు ఇవ్వండి నా తండ్రి ప్రభు. ఆ యొక్క నాయన ప్రభు మరి ఆ జ్ఞాన ప్రశంసలు నా తండ్రి ప్రభు ఆ మందిరాన్ని నింపుకోవాలనేటువంటి జ్ఞాన ప్రశంసలు నా తండ్రి ప్రభు సంఘ బిడ్డలందరికీ నాయన మీరు ఇవ్వండి నా తండ్రి ప్రభు. మరి ఇక్కడ పరిచయం చేసినటువంటి మరి డానియల్ అన్నయ్య గురించి ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి ప్రభా. వారి కుటుంబం వెళ్ళాలి నా తండ్రి ప్రభా. వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి నా తండ్రి ప్రభా. వారి కుటుంబం సిరి సంపదలతో ఉండాలి తండ్రి ప్రభా. వారి కుటుంబం పరిచయలో వాడబడాలి నా తండ్రి ప్రభా. నా తండ్రి, ఈ మందిరాన్ని కట్టడానికి నా తండ్రి ప్రభా ఎంతైతే ప్రయాసపడ్డారు నా తండ్రి ప్రభా, ఎంతైతే కష్టపడ్డారు నా తండ్రి, ఆ ఫలితాన్ని మీరు ఇవ్వబోతున్నారని మేము నమ్ముతున్నాను నా తండ్రి ప్రభా. మరి వారి సాక్ష్యాన్ని పంచుకొని చూడగా నా తండ్రి ప్రభా, ఆయన వాళ్ళు కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి ప్రభా. ఈ యొక్క మందిరానికి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తిరుగు ప్రయాణంలో మీరు తోడుగా నడిపించమని, ఈ మందిరం ఎప్పుడు కూడా నిండుగా ఉండాలని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరి గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. నేనైతే మందిరంలోకి రాంగులో చాలా సంతోషించాను. అసలు ఎంతగా సంతోషించానంటే, ఈ గ్రామంలో మరి చక్కటి మందిరం కట్టబడింది. నేను రాంగులోనే తండ్రిని మొట్టమొదటిగా తండ్రిని పరిచాను. ఈ సమయంలో మరి స్థానిక సావుకులు డానియలయ్య గారు సాక్ష్యం చెప్తుండగా అలర్ట్ చేయకుండా మీరు కొంచెం ముందుకు జరగండి అమ్మా, ఇంకెవడన్నా వస్తే కూర్చుంటారు, కొద్దిగా ముందుకు జరగండి. ఈ సమయంలో అన్నయ్య గారికి అప్పగిస్తున్నారు. ప్రభునామన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నా జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి రోజు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే చాలా ప్రాంతాలకు వెళ్ళాను సేవ చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినప్పటికీ కూడా ఒక సొంత గుడారం, ఒక సొంత ఇల్లు, ఒక సొంత మందిరం అనేది కావాలని నేను అనుకున్నాను. కానీ ఎంత ప్రయాసపడ్డప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా మందిరాన్ని నేను కడతానని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకనంటే గతంలో నేను గంపులగూడలో పరిచయం చేసేటప్పుడు అక్కడ మందిరాన్ని కడదాము, అది ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పేసి నేను ఆలోచన చేశాను. కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది. ఒక సహోదరి ఇంట్లో ఉన్నాను, ఒక మందిరం పైన ఏర్పాటు చేశారు. అయినా కానీ ఆ మందిరం కూడా ఎన్ని రోజులు అక్కడ నడిపించినప్పటికీ కూడా సేవ ముందుకు రానటువంటి పరిస్థితి. కానీ ఒకరోజు నేను ఆలోచన చేశాను, ఏదైనా కానీ ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఒక సొంత మందిరం, సొంత స్థలం ఉండాలి. ఎవరిదో స్థలం దగ్గర, ఎవరో ఇంటి దగ్గర మనం ఎంత ప్రార్థన చేసినా కానీ అది ఎదగదు, అది ముందుకు పోదు.
ఎందుకనంటే అదంతా కూడా వైరములతో కూడినది సేవ అనుకున్నాను. ఇలాగే నేను చాలా సార్లు చాలా స్థలాలకు కూడా వెళ్ళాను. నాకు తెలిసినటువంటి సేవకులు ఎక్కడికి పిలిచినా కానీ వాక్యం బోధించడానికి నా వంతు నేను పరిచర్య చేయడానికి వెళ్ళాను. కానీ ఒకనొక సమయంలో ఒక మంచి అవమానం జరిగింది. ఒక అతను అన్నాడు, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగకపోతే ఆ స్థలానికి ఈ స్థలానికి, ఆ సేవకుల దగ్గరికి ఈ సేవకుల దగ్గరికి, లేకపోతే ఆ సంఘం దగ్గరికి ఈ సంఘం దగ్గరికి తిరగకపోతే నువ్వేం పని చేసుకుంటున్నావు, ఆ పని చేసుకోరాదు అన్నాడు. నేను అనుకున్నాను, తాను కూడా అలాగే పని చేసుకుంటూ వచ్చినోడే, తాను కూడా నేనే పని అయితే చేశాను తను కూడా అదే పని చేశాడు గతంలో. ఆ పని చేసుకుని తను వచ్చాడు సేవలోకి. తాను అతన్ని ఎవరు పిలిచాడో నన్ను అతనే పిలిచాడు వాక్యం చెప్పడానికి. కానీ ఒక 4-5 ముందు పట్టుకొని నువ్వెందుకు అక్కడికి ఇక్కడికి తిరుగుతావు, నీకంటూ ఒక స్థలం లేదు, వాళ్ళ సంఘం దగ్గరికి వీళ్ళ సంఘం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, నువ్వేం పని చేసావు గతంలో పని చేసుకోవడం, నీకు సేవ ఎందుకు అన్నాడు. నేను ఆ రోజు చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడా. ఒక సేవకుడు ఉండి ఒక సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలా అవమానించకూడదు కదా. నేను అన్నాను, నిజంగా నువ్వు సేవకుడువేనా? తండ్రి పని చేయడానికి చాలా మంది, కొంతమంది అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను దేవుడు తను ఇష్టానుసారంగా నియమించుకున్నాడు కదా. ఒకవేళ నాకు ఇచ్చే సమయానికి నాకు ఇస్తాడేమో మందిరం, నా పరిచయం ఒకవేళ అపోస్తుల పరిచయంలాగే స్థలాల్లో తిరగాల్సిన పరిస్థితి ఉంటదేమో. మరి అలాంటప్పుడు నువ్వు సేవకుడు అయింది, గొప్ప సేవకుడు అయింది, ఇలా మాట్లాడకూడదంటే మనలో రెండోసారి కూడా అదే అన్నాడు, నువ్వు నిజంగా పనికొస్తావా అని. నేను ఆ రోజు చాలా ఏడ్చాను. నా భార్యతో కూడా ఈ మాట చెప్పాను, ఇట్లా అన్నాడమ్మా అని ఏడ్చాను కూడా. కానీ అనుకోని రీతిగా దేవుడు ఇక్కడ మీటింగ్లు పెట్టడం 3 రోజులు, ఆ 3 రోజుల్లో కొంతమంది నాకు పరిచయం కావటం, ఆ పరిచయం వల్ల అయ్యో మీరు ఒకవేళ వీలైతే ఇక్కడ సంఘాన్ని మీరు స్థాపించాలనుకుంటే మేము సహకరిస్తాము, ఒకవేళ మీరు ఇక్కడ స్థలం కొని మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మేము ఆ స్థలం కూడా మాట్లాడతామని కొంతమంది సహోదరులు నాకు సహాయం చేసి మాట్లాడారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే స్థలం అమ్ముతా అనుకుంటున్నారో వాళ్ళతోనే మాట్లాడి, స్థలం ఎంతకుందయ్యా, మరి మీరు కొంటారంటే నా దగ్గర చిల్లి గవ్వలేదు, కానీ ఒక మందిరం అనేది ఉండాలి, ఒక స్థలం అనేది ఉండాలి. సరే ఎవరు ఏ విధంగా ఎవరు వచ్చినా రాకపోయినా కానీ ఒక స్థలం కొనుక్కోవాలని ఆలోచించాను. వాళ్ళు చెప్పినప్పుడు సరేయ్యా అడగండి, ఎంతైతే అంత కొందామని అన్నాను. ఆ పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని దగ్గరికి తీసుకెళ్తే ఆ స్థలము చూసి వెనక్కి తిరిగి వస్తా ఉంటే ఈ స్థలం గల్లామన్నది, అయ్యమ్మ ఆ స్థలం ఇస్తాము తీసుకుంటారా అన్నది. సరే అమ్మ తీసుకుంటాము అని అన్నా. ఎంతమ్మంటే 5 లక్షలు చెప్తున్నానయ్యా, మరి మీరు కావాలంటే మందిరికి అంటున్నారు కదా 4 అయితే ఇస్తానన్నాను. 4 లక్షల, ఎప్పుడు కష్టపడాలి, ఎప్పుడు వస్తే నాకు ఆ డబ్బులు, రూపాయి కూడా లేదు కదా, 4 లక్షలు నేను ఏడ సంపాదించాను అని ఆలోచన చేశాను. ఇంటికి వెళ్ళాను. సత్యాలపల్లిలో మీటింగులు పెట్టడానికి ఒక బేదలో ఆ మీటింగులు ఖర్చు కొంత ఇచ్చాడు. తమ్ముడు మీటింగులకు వాడు దేవుని పరిచయం, కానీ ఆ మీటింగులకు ముందుకు రాలా. నేను అనుకున్నాను బహుశా ఈ స్థలం ఏదన్నా కుదిరితే ముందు ఆ మీటింగుల డబ్బులు దీనికి పెట్టి నేను ఆ మిగతా అమౌంట్ ఏదో చూద్దాము,
అని ఆలోచన చేసి ఒక రాత్రి ప్రార్థన చేశాను. చేస్తే దేవుడు అన్నాడు, నేను చెప్తున్నాను ఆ స్థలం నీకు ఇస్తాను, కానీ 2 లక్షల కంటే రూపాయి ఎక్కువ పెట్టదు, తక్కువ పెట్టద్దు అని అన్నాడు. సరే ప్రభువా, 2 లక్షల కంటే ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా నేను తీసుకోను ప్రభువా అని చెప్పాను. వచ్చాను. వాళ్ళు 3.5 అన్నారు, 3 అన్నారు, 2 బాధకు అన్నారు. నేను ఒకటే చెప్పాను, వందనాలు చెప్పి, అయ్యా 2 లక్షల కంటే పావలా గాని 10 పైసలు గాని నేను పెట్టను. మీకు ఇష్టమైతే దేవునికి ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు ఆలోచన చేసి, అయ్యా మేము ఇస్తాం, 6కే ఇస్తాం, తీసుకోండి అని అన్నారు. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఇది నిజంగా దేవుని యొక్క కార్యము. ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళ మనసులు కూడా తెరవబడ్డాయి. వాళ్ళ యొక్క దేవుని యొక్క ఉద్దేశంలో వారిని కూడా దేవుడు దీవిస్తాడు అనే ఉద్దేశంతో అమ్మా చాలా సంతోషము అని చెప్పేసి అప్పటికప్పుడే కొంత అమౌంట్ ఇచ్చాం. ఆ తర్వాత మరలా ఆ తెల్లారి పొద్దున్నే మరలా ఒడిదుడుకులు వచ్చాయి. కొంతమంది అయ్యా మాకు ఆ స్థలం కావాలి, మాకు ఆ ఇల్లు కావాలి అని కొంతమంది అడిగారు. అమ్మా మరి నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను కదా, మరి వాళ్ళకి ఇష్టమైతే నేను ఇస్తానమ్మా అన్నా. వాళ్ళు అన్నారు, మేము అయ్యగారికి ఇచ్చేసాము, అది మందిరం కింద, మేము మళ్ళీ తీసుకోమని చెప్పేసి వాళ్ళు అన్నారు. చివరికి వాళ్ళు అడిగిన వాళ్ళు అన్నారు, అయ్యా అది మందిరానికే కదా తీసుకుంది, మాకు కూడా వద్దులేండి, మీరే చేసుకున్నాను అన్నారు. హల్లెలూయా. ఆ రీతిగా ఈ మందిరము ఈ గ్రామంలో ఏర్పాటు చేయబడింది. అంతేగాక ఈ మందిరానికి దాదాపు చాలా ఖర్చు అయిపోయింది, కానీ నేను బయట నుంచి 1 రూపాయి కూడా తీసుకోలేదు, నా స్వజనుల దగ్గర నుంచి తప్ప. నాయనవెల్లిలో ఉన్నటువంటి మా అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, ఈ మందిరానికి ఎంతో మొదటిగా వాళ్ళు ప్రోత్సాహం చేశారు కొంత డబ్బు రేకులకి. కానీ నేను అందరిని పిలుద్దాం అనుకున్నాను, కానీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను పిలవలేకపోయాను. వాళ్ళందరూ బట్టి వాళ్ళందరూ కూడా క్షమించాలని నేను భావిస్తా ఉన్నాను. మొదటిగా ఆ గ్రామం నుంచే నేను కానుక అడగటం అయింది. కొంత అమౌంట్ ఎవరింటికి వెళ్ళినా కానీ లేదనకుండా మందిరానికి ఇచ్చారు. అందుని బట్టి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మరలా ఎక్కడికైనా ఏ గ్రామానికి కూడా వెళ్ళడానికి నా కాలు రాలా. ఎందుకనంటే నిన్నెక్కడ కూడా భిక్షమెత్తనేనని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనీసం ఇక్కడన్నా కొంతమంది అడుగుదామన్నారు, కానీ నాకు మనసు రాలా. ఎందుకు అడగటం? ఒకవేళ ఆ ఖర్చు అయ్యేది ఏదైతే ఉందో, ఆ మందిర ప్రతిష్టకు కావచ్చు, భోజనాలకు కావచ్చు, ఏవైతే ఉన్నాయో దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. ఇంత కార్యం చేసినాడు దేవుడు, ఈ కార్యాన్ని కూడా జరిగించడం అని చెప్పేసి దేవుని మీద భారంతో నేను ముందుకు నడవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారు అడగకుండా కొంత సాయం చేశారు. అందుని బట్టి నా లెక్కలేని వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వర్తమానికుడిగా బ్రదర్ రాము గారు రావాలి, కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ స్థలానికి రాలేకపోయాడు. ఏదైనప్పటికీ ఆ బ్రదరు నా జీవితంలో ఈ సేవలో ముందుకు పోవటానికి ఎన్నంటే ఉండి ఒక పెద్ద సహోదరుడిగా, అన్నగా నన్ను ఎంతగానో ప్రోత్సాహం చేశాడు. అందుని బట్టి అన్నకు కూడా నేను ఇక్కడ లేనప్పటికీ కూడా చేసిన మేలు మర్చిపోకూడదు. కాబట్టి తన ఈ మందిరం నిమిత్తము తన యొక్క దశాంశ విషయాల్లో కావచ్చు కొంత సహాయం చేసి ఈ మందిరాన్ని ముందుకు నడిపించడానికి ఎంతగానో సహాయం చేశాడు. అందుని బట్టి అన్నకు నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అలాగనే ఈ గ్రామంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు వారు కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యాన్ని నడిపించడానికి వారు ఎంతగానో ముందుకొచ్చారు. అందును బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క స్థలంలోని చాలా సందర్భాల్లో ఒంటరిగా కూడా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మందిరం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా. అయినా కానీ దేవుడు అన్నాడు, నువ్వు దిగులు పడకు, భయపడకు, జడియకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ మందిరాన్ని నేను నింపి నేను అభివృద్ధి చేస్తానని నా కొరకు విన్నట్టు ఉండి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన సహోదరులు కొంతమంది ఉన్నారు. వారిని బట్టి కూడా నేను నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజు పిలవగానే మీరు వచ్చిన మీరందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా గురించి, మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. నా కుమారుడు సేవలో ముందుకు సాగాలని కొత్తగూడెంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తన నిమిత్తము అలాగే నా కుమార్తె నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. అయ్యగారు, ఈ తాళం తీస్తే పిల్లలందరినీ గదిలో కూర్చోపెడతాం. ఫ్యాన్ లేకపోయినా అందరినీ గదిలో కూర్చోబెడితే కొంచెం ఖాళీ అవుతుంది. కొంచెం ముందుకు జరగండి, మీరు కొంచెం ముందుకు జరగండి. ఇంకొస్తున్నారు కనుక